హాయ్ అండి, హాయ్ మీ పేరు? తరుణ్. మిమ్మల్ని కొన్ని పాలిటిక్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతాను, మీకు తెలిసిందే చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ ఊడిపోయి మన రేవంత్ రెడ్డి గారు గెలిచింది కదా, ఎలా ఉంది మీకు ఫీలింగ్? చాలా బాధ ఉంది. ఎందుకండి? ఎందుకంటే ఆయనకి ఏం అనుభవం ఉందని చెప్పేసి ఆయన సీఎం గురించి ఎక్కిండో నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు అనుభవం లేకపోతే మనం ఏం చేయొద్దా? వాళ్ళ దాంట్లో ఆల్రెడీ సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి వదిలేసి ఈయనకి ఇవ్వడం అనేది ఇదేదో పెద్ద మోసమే జరిగింది. మోసం 100% జరిగింది. మోసం ప్రెసిడెంట్ కూడా ఆయన 100 కోట్లకు కొనుక్కోండు, ఇది కూడా ఎంతకో అంతకో కొనుక్కుంటాడు, ఒక 1000కో 2000కో. ఇప్పుడు మన కేసీఆర్ 10 సంవత్సరాలు పాలించాడు కదా తెలంగాణని, ఏం చేశాడు అసలు తెలంగాణకి? ఏం చేయలేడండి, అసలు ఏం చేశాడు? అదే ఇప్పుడు మీరు నడుస్తున్న రోడ్ చూసుకోండి, రోడ్ అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది. ఇక్కడ ఇది హైదరాబాద్ లో రోడ్లు వేసాడు, అన్ని చేపించాడు అనవసరమని. కానీ మాలాంటి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఏం చేశాడండి? రైతు బంధు పడ్డది కదా, మాకు దళితులకి దళిత అవిటతో బంధు, బీసీ బంధు పడ్డది. రోడ్ గురించి నేను ఏమంటున్నా అంటే రాజకీయ నాయకులు అన్ని చేయలేరు, మనం కూడా కొంచెం సహకరించాలి. సరే, ఇప్పుడు 10 సంవత్సరాలు తను చేసినప్పుడు అప్పులైనాయి అని చెప్పేసి అన్నాడు కదా కేసీఆర్. సో అప్పులన్నీ ఇప్పుడు ఎవరు కట్టాలి? ప్రజలే కట్టాలి. ప్రజలు ఎందుకు కట్టాలి? ఏమంటున్నా, ఇప్పుడు ఫ్రీ బస్సులు అన్నాడు ఎవరు, రేవంత్ రెడ్డి. ఈ పైసలు ఎవరు కట్టాలా? మనమే కట్టాలి. అది కరెక్టే. నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ ఫ్రీ పెట్టుకుంటూ పోతే ఇవన్నీ ఎవరికి ఉపయోగం? ఆయనకైతే ఉపయోగం కాదు, మనమే మొత్తం నష్టంలో పడుతున్నాం. అంటే కేసీఆర్ చేసింది కరెక్ట్, రేవంత్ రెడ్డి చేసేది తప్ప? 100%. 100%. నేను ఒక్కనే కాదు, ఇంకొక 6 నెలలు ఆగితే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సమాజం మొత్తం ఆయన ఉరికిచ్చి కొడుతుంది. రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పి. ఎందుకలా? అంతే చూడండి. ఇప్పుడు సరే ఒక వారం 2 వారాలు అవుతుంది కదా, ఒక 6 నెలలు ఒకే పడదాం మనం. ఇప్పుడు ఏం విమర్శించడానికి ఏం లేదు, ఒక 6 నెలలు ఆగితే మళ్ళీ మీరు కూడా మాకు కాల్ చేయండి, మేము కూడా అప్పుడు దానికి సమాధానం చెప్తాం. రేవంత్ రెడ్డి వేస్ట్, అంతే వేస్ట్. మరి ఎందుకు గెలిచాడు? ఇంతమంది ప్రజలు నమ్మి ఎందుకు గెలిపించారు? నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి వేస్ట్ అని చెప్పి ఇప్పుడు కాదు, నేను గత 2 సంవత్సరాల నుండి చెప్తున్నా. నా ఇంటర్వ్యూ చూసుకోండి మీరు, బ్యాక్ నా పేరు తరుణ్ మాది అని కూడా యూట్యూబ్లో వస్తుంది, చూసుకోండి. నేను ఇప్పుడు నుండి కాదు 2 సంవత్సరాల నుండి చెప్తున్నా. ఆయన పే ఆర్టిస్టు, పైసలు పెట్టి మనుషులను కొంటాడు, లీడర్లను కొంటాడు, ఢిల్లీని మేనేజ్ చేస్తాడు, ఇంకా ఆయన ఏదైనా చేస్తాడు. సరే ఒకటి అండి, పైసలు కొట్టి కొంటాం, ఎంతమంది నన్ను కొంటాం? ఈ ప్రజలందరినీ కొన్నాడా? 100%. మమ్మల్ని కూడా కొనేసాడు. ఇప్పుడు నువ్వు ఆయనకు సపోర్టర్గా మాట్లాడుతున్నావు అంటే నిన్ను కూడా కొన్నట్టే. అది అంటే మీ ఉద్దేశంలో మీరు ఏదనుకుంటే అది కరెక్టా? అట్లా నా ఉద్దేశమే కాదు, తెలంగాణ సమాజంలోని ఉద్దేశం గురించి మాట్లాడుతున్నాను. అదంటారు. ఇప్పుడు అప్పులన్నీ తను చేసి మన మీద ఎత్తేసాడు, కేసీఆర్ కూడా ఎత్తేసాడు. ఇప్పుడు ఆ అప్పులు తెలంగాణ నుంచి చేశాడు కాబట్టి ఇప్పుడు వచ్చిన కాంగ్రెసే కట్టాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఒక్కడే కట్టడు ఇదంతా, ఆయన అప్పు చేసింది కూడా మళ్ళీ మనమే కట్టాలి. అభివృద్ధి ముఖ్యం మనకి, అప్పులు అనేది కాదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినా మనమే కట్టాలి, కేసీఆర్ చేసినా మనమే కట్టాలి. 100%. మరి కాబట్టి వీళ్ళు మంచులు వీళ్ళు చెడ్డోళ్ళని మనం ఎలా? నేను అందుకే ఇంకా అంతగానో విమర్శించట్లేదు. ఒకవేళ నేను విమర్శిస్తే ఎట్లుంటుందో అది అందరికి తెలుసు. ఇంకా ఉంటే ఒక 6 నెలలు ఆగండి, 6 నెలల తర్వాత మీరు నాకు ఫోన్ చేయండి, అప్పుడు నేను ఏందో అప్పుడు నేను చెప్తాను. అంతే అంటారా? అంతే, వేస్ట్ అంటారు ఇప్పుడు. 100% వేస్ట్. ఇప్పుడు మా ఓట్లన్నీ వేస్ట్ అయిపోయినట్టేనా? మీ ఆటో డ్రైవర్లకు ఒకసారి పోయి మైక్ పెట్టండి, అప్పుడు చెప్తారా. వాళ్ళు బాధపడుతున్నారండి. వాళ్ళు కాదు, బస్సులో ఎక్కిన లేడీసే బాధపడుతున్నారు, వాళ్ళు వీళ్ళని కాదు. ఒక 6 నెలలు అవుతే మొత్తం తెలుసు. లేడీస్ ఎందుకు బాధపడుతున్నారు? అసలు ఎవడు పెట్టమన్నాడు ఈయన అడుగుతుంది. అవునా? అంతే. మరి అంటే ఇప్పుడు ఒకసారి మీరు బస్సు ఎక్కండి, ఇప్పుడు నాలాంటోళ్ళకి చేస్తూ ఉపయోగం లేదు. ఒకసారి బస్సు ఎక్కండి, ఒకసారి ఆటో ఎక్కండి, అప్పుడు తెలుస్తుంది. ఓకే అండి, మీ మాట మీద కలిసి మేము ఎక్కుతాం. మేము కూడా చూసాము, ఒక వ్యక్తి, ఒక అమ్మాయి ముసలమ్మ, తను బాధపడుతూ వీడియో ఇచ్చింది, మేము కూడా పబ్లిక్లో చూసాము. అంటే ఈ రేవంత్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, రేవంత్ రెడ్డి బస్సులు పెట్టడానికి కారణం ఆడేవాళ్ళు ఉన్నారు అంటే మేము ఉన్నాం, మాకు బండ్లు నడపరని రాదు, కాళ్ళు నడపరని రాదు. మొగోళ్ళు అంటే కాళ్ళు నడుపుకుంటూ బండ్లు నడుపుకుంటూ ఎలా అయినా వెళ్ళొచ్చు, కానీ ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పేసి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టాడు. కానీ అది ఆడవాళ్ళకు కూడా నచ్చట్లేదు. అది మీరు అంటున్నారు, ప్రజలు కూడా అంటున్నారు. ప్రజలు అనేది మనకు కావాలి, నువ్వు నేను అనుకుంది కాదు కదా. కానీ ప్రజలు అంటున్నారు, ఇప్పుడు అంటున్నారు, కానీ ప్రజలే కదా గెలిపించింది. నేను ఏమంటున్నా, ప్రజలు మోసపోయారు. 10 సంవత్సరాలు ఈయన ఉన్నాడు, ఈయన కూడా ఒక అవకాశం ఇద్దామని ఇచ్చిర్రు, ఈయన మొత్తం సీన్ రివర్స్ చేసిండు. ఇంకొక 6 నెలలు ఆగండి, మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుంది అప్పుడు చూడండి. 5 సంవత్సరాలు కాదు, ఒక 1-2 ఇయర్స్ నుండి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం ఫామ్ చేస్తారని చెప్పి నాకే కాదు 4 కోట్ల జనాభాకి మా నమ్మకం ఉంది. ఓకే, సో వీళ్ళ మాటలు విన్నారు కదా, వీళ్ళ అభిప్రాయంలో రేవంత్ రెడ్డి వేస్ట్ అంటున్నారు.
సో ఇంతమంది ప్రజలు కలిసి గెలిపించారు, కానీ అది తప్పు, మోసపోయారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, నేను గౌరవిస్తాను. సో సరే, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో కేసీఆర్ చేస్తుంటే రేవంత్ రెడ్డికి ఛాన్స్ వస్తుండేనా అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అంటున్నాను. ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా మన తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే ఏ ప్రభుత్వం కూడా రెండు సార్లు కంటే ఎక్కువ గెలవలే. అట్లా ఇది కూడా అంతే అయింది. మూడోసారి ఛాన్స్ ఎవరికి ఇవ్వరు, ఎందుకంటే ఇంకోసారి ఛాన్స్ ఎవరికైనా ఇద్దామని చూస్తారు. కానీ అన్ని కరెక్ట్ ఎంత చేసినా మీరు హిస్టరీ చూసుకోండి. ఇప్పటి నుండి కాదు, ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు హిస్టరీ తీసుకోండి. ఇప్పుడుది కాదు, ఏదైనా సరే 2 పీరియడ్లే చేస్తారు ఎవరైనా. ఈసారి సేమ్ 2 పీరియడ్లు చేసి ఒక అవకాశం ఆయనకి ఇచ్చారు. నెక్స్ట్ పీరియడ్ మన తప్పకుండా మళ్ళీ 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. సరే, మీ అభిప్రాయం ప్రకారం చూద్దాం ఎలా జరుగుతుంది. మన తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది. మరి కేసీఆర్ లానే రేవంత్ రెడ్డి కూడా చేస్తాడా, ఇంకేమైనా చేస్తే మేము కూడా స్వాగతిస్తాం. అవునా? 100%. సో అంటే రేవంత్ రెడ్డి చేస్తే మీ సపోర్ట్ ఇస్తారు? 100% చేసిన వాళ్ళకే కదా ఇచ్చేది. మరి కేసీఆర్ ఏం చేస్తాడు? కేసీఆర్ ఏం చేసిందంటే ఒక బుక్ ఒక పెన్ను తీసుకురా, నేను రాసిస్తా. వద్దండి. ఓకే సరే, మీ ఎవరి నమ్మకం వాళ్ళే, ఐ విల్ రెస్పెక్ట్. కాకపోతే తను చేసేదేదో ఇంకా మంచిగా చేస్తే ఈ సిచ్యువేషన్ రాకపోతే. నేను ఏమంటున్నా అంటే, మీరు టైం ఇయ్యంది అన్ని చేయాలంటే కాదు ఎవరికైనా సరే. ఎందుకంటే 10 సంవత్సరాలలో టైం రాలేదా? ఇప్పుడు 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయింది 10 ఏళ్ళలో ఈయన చేసిండు, అంత ఇంత చేసిండు. ఇంకొక 40 ఏళ్ళు 50 చేసిండు. ఏం చేసిండు? అన్ని చేసిండు. తెలంగాణని హైదరాబాద్ ని మంచిగా చేసిండు. హైదరాబాద్ ని కాదు, మీరు పల్లెటూరులో వెళ్ళండి. ఒకవేళ నేను ఏమంటున్నా అంటే, ఒక లీడర్ మంచిగా లేకపోతే ఆ లీడర్ని తీసేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళి కేసీఆర్ ఓడిపోవడం తప్ప కేసీఆర్ నచ్చక కాదు. ఎంతో మంది బాధపడుతారు. ఓకే అండి, సరే చూసారు కదా, కొంతమందిది అలా ఉంది, కొంతమందిది ఇలా ఉంది. ఎవరి దృష్టిలో అయినా మంచి వాళ్ళే ఇప్పటికైనా. అలా అని చెప్పేసి నేను అనను. సో చూద్దాం, తిని అన్నట్టు 6 నెలలు కూడా కాంగ్రెస్ ఉంటుందా ఉండదా. సో నీతో పాటు మేము కూడా చూస్తాం. ఓకేనా? థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.